వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము, ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదా పీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా డ్రింకింగ్ వాటర్ కు చేయాలంటే ఇదే సర్వే నెంబర్ 240 రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా. ఇప్పుడు రోడ్ యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కట్టొచ్చు కదా. వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే, వాటర్ వర్క్స్ ఫెసిలిటీ చేయాలంటే అక్కడ కట్టొచ్చు కదా. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు.